ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చక్కగా ఆరాధనలో నడిపించిన మరి స్త్రీలందరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్యము ధ్యానించుకుందాము. నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాము. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడునైన యెహోవాను నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ క్రింది భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండి దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు. అనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును. నేను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించేవాడునై ఉన్నాను. నీ దేవుడినని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపవాని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువు అయినను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించును. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. చాలండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహా గొప్ప దేవుడువు, మహోన్నతుడువు నీవు గనుక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీవే మా దేవుడువు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు నాయన. మీకు సాష్టాంగపడి నమస్కారం చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మదేవ మీరు మాకు బోధించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మేము మీ వైపు ఆశతో కనిపెడుతూ ఉన్నాము. మీరు మమ్మల్ని దర్శించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము, కొనియాడుతూ ఉన్నాము, ఘనపరుస్తూ ఉన్నాము. జీవము గల పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి యాజక రూపమైన రాజ్యముగా ఉండినట్లుగా గడిచిన వారములో మనము ధ్యానం చేసుకున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నూతన నిబంధనలో దేవుని ఉద్దేశము మారలేదు, దేవుని ఆలోచన మారలేదు. నూతన నిబంధనలో కూడా సంఘమంతా దేవునికి యాజక రూపమైన రాజ్యముగా ఉన్నారనే సంగతిని ప్రియులారా గడిచిన వారములో మనం ధ్యానం చేసుకున్నాము. దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు మనం చూస్తాము. అయితే ఈరోజు ఈ 10 ఆజ్ఞలలో మొదటి 4 ఆజ్ఞల గురించి మనము ధ్యానం చేసుకుందాము. ప్రియులారా, ఈ 10 ఆజ్ఞలను 2 భాగాలుగా మనం విభజించవచ్చు. మొదటి 4 ఆజ్ఞలు దేవునికి మనుషునికి ఉండే సంబంధాన్ని చూపెడతా ఉన్నాయి. తరువాత 6 ఆజ్ఞలు మనుషునికి మధ్య ఉన్న సంబంధాన్ని చూపెడతా ఉన్నాయి. మొదటి 4 ఆజ్ఞలు మనుషుడు దేవుని విషయంలో ఏం చెయ్యాలి, ఎలాగో ప్రవర్తించాలి,
దేవుని విషయంలో మనుష్యుడు ఏ విధముగా ప్రతిస్పందించాలి అనే సంగతులను గురించి మనకు బోధిస్తూ ఉన్నాయి. ఆ తరువాత 6 ఆజ్ఞలు మనుష్యుడు తన పొరుగువానితో లేదా మరొక మనుషునితో ఏ విధముగా ప్రవర్తించాలి అనే సంగతులను మనకు బోధిస్తూ ఉన్నాయి. ప్రియులారా, గడిచిన వారములో మనం చూసాము, దేవుడు తన ప్రజలకు ఇస్తున్నటువంటి ఐడెంటిటీ. మీరు నాకు రాజులైన యాజకులు అని చెప్పారు. ప్రియులారా, అది ఎంతో గొప్ప ధన్యత. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకొని పిలుచుకొని ప్రత్యేకించి ప్రతిష్ఠించి మీరు నా కొరకు రాజులైన యాజక సమూహం అని చెప్పడము చాలా ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒక విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేంటంటే, దేవుడు మనకు ఆధిక్యతనిస్తాడు. ఇట్స్ ఎ ప్రివిలేజ్. దేవుడు మనకు ధన్యతనిస్తాడు. ఆయన పిల్లలముగా ఉండటానికి, ఆయన సొత్తుగా ఉండటానికి, ఆయన ప్రజలముగా ఉండటానికి, ఆయన స్వాస్యముగా ఉండటానికి, రాజులైన యాజక సమూహముగా ఉండటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. దేవుడు అది మనకిచ్చినటువంటి ధన్యత, దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యము. ఇట్స్ ఎ ప్రివిలేజ్. కానీ అదే సమయంలో ఒక సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియులారా. అదేమనగా, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతతో పాటు దేవుడు మనకు బాధ్యతలను కూడా ఇస్తాడు. రెస్పాన్సిబిలిటీస్. ప్రతి ఒక్కరికి కూడా వారు ఏ విధముగా జీవించాలో, ఏ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలో దానిని గూర్చినటువంటి రెస్పాన్సిబిలిటీస్ని దేవుడు మనకెప్పుడు ఇస్తాడనే సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఆయన రాజ్యముగాను, ఆయన ప్రజలముగాను, ఆయన స్వాస్యముగాను ఉండుట దేవుడు మనకిచ్చిన భాగ్యమే. కానీ అదే సమయంలో ఆయన ప్రజలముగా ఆయన గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము దేవుడు మనకుంచిన ఆ నియమావళిని, ఆ ఆజ్ఞలను పాటిస్తూ దేవుని కొరకై జీవించడం అనేది దేవుడు మన ఎదుట పెట్టిన రెస్పాన్సిబిలిటీ. దేవుడు ఎంత ప్రివిలేజ్ ఇచ్చాడో అదే సమయంలో అంత రెస్పాన్సిబిలిటీని కూడా ఇచ్చాడనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రియులారా, ఈ 10 ఆజ్ఞలు దేవుని యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది. ఈ 10 ఆజ్ఞలు దేవుడు ఏదో తన అభిప్రాయాన్ని మనకు తెలియచేసినట్టు కాదు. This is not opinions of God, or these are not instructions of God. దేవుని యొక్క అభిప్రాయాలు కావివి, లేదా దేవుడు ఇచ్చినటువంటి సూచనలు కావివి. ఈ 10 ఆజ్ఞలు దేవుడు ఆదేశించినవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు మనకిచ్చే ఆధిక్యతను మనం నిలుపుకుంటూ ఆయన మనకిచ్చినటువంటి ఆ రెస్పాన్సిబిలిటీస్ని మనము తప్పక చేయవలసిన వారమై ఉన్నామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చదువుదాము. చూడండి, నిర్గమాకాండం 20 అధ్యాయము 1వ వచనం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే, నీ దేవుడునైన యెహోవాను నేనే. ప్రియులారా, నీ దేవుడునైన యెహోవాను నేనే అని అనేక సార్లు ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దేవుడు మనలను సొంతం చేసుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క అధికారం అనేది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. కనుక ఆయన పట్ల మనం ఏ విధముగా జీవించాలో ఆ సంగతి మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉంది. నీ దేవుడినైన యెహోవాను నేనే,
నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకు రప్పించి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడిస్తున్నటువంటి మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, దేవుడు ఒక్కడే. ఆయనే సర్వ సృష్టికర్త, సార్వభౌముడు, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడనే సంగతిని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలకు ఈ సంగతిని పదే పదే పాత నిబంధన కాలంలో దేవుడు బోధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మచ్చుకి ఒక మాట చూద్దాము. చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4-5 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్వితీయుడు అంటే ఆయన లాంటి దేవుడు మరొకడు లేడని అర్థం. ప్రియులారా, ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఈ సంగతిని పదే పదే ఇశ్రాయేలీయులకు దేవుడు బోధపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఒకసారి అన్యుడైన ఒక వ్యక్తితో కలిసి నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఆయన మాట్లాడుతూ, క్రైస్తవులు బాగా చెప్తారు కానండి, ఒక్క దేవుడినే పూజించమని చెప్తారు, అది మాకు నచ్చదు అని అన్నారు. అయ్యా, నేను ఒక మాట చెప్తాను, మీరు బాధపడతారా అని అడిగాను. ఈ మాట చెప్తే మీరు తప్పక బాధపడతారు, అందుకే నాకు చెప్పాలనిపించట్లేదు అని అన్నాను. పర్వాలేదు చెప్పండి, నేను బాధపడను అన్నాను. అంటే ఈ సంగతిని ఆయనకి నేను చెప్పాను. నీ భార్య ఉంది కదా, నీ భార్యకు నీవు భర్తవు కాకుండా మరొక భర్త ఉండటానికి నువ్వు అంగీకరిస్తావా? ఇది చాలా నొప్పించే మాట, ఇది బాధ పెట్టే మాట. కానీ పాఠం ఆయనకి తెలియాలని ఈ ఉపమానాన్ని నేను ఆయనతో చెప్పాను. నీ భార్యకు మరొక భర్త ఉండటానికి నువ్వు ఇష్టపడతావా? ప్రియులారా, భారతదేశంలో ఉండే ఒక సమస్య ఏంటంటే, హైందవులు వారు దేనినైనా దేవునిగాను అంగీకరిస్తారు, ఎవరినైనా దేవునిగాను అంగీకరిస్తారు. ఒక వ్యక్తి ఎవరితో మాట్లాడకుండా ఒక చెట్టు క్రింద కొద్దిసేపు కూర్చున్నాడు అనుకోండి, ఆయన్ని దేవుణ్ణి చేస్తాడు. ఒక చెట్టు దేవుడే, ఒక రాయి దేవుడే, ఒక పుట్ట దేవుడే. ప్రియులారా, అటువంటి మైండ్తో భారతీయులు ఉండటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. వారికి అభ్యంతరం లేదు, వారికున్న దేవుళ్ళందరితో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక దేవుడు అంటే వారికి అభ్యంతరం లేదు. పూజలు పునస్కారాలు చేయడానికి వారు అభ్యంతరపడరు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే దేవుడంటే వారికి నచ్చదు. కనుక ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రభువు పేరట తెలియచేస్తూ ఉన్నాను. క్రైస్తవులైన వారికి, దేవుని పిల్లలైన వారికి ఒక్కడే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇప్పుడున్నటువంటి సమస్య ఏంటంటే, దేవుని స్థానంలో మరొక దానిని చేర్చి దానిని దేవునిగా ఆరాధించడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి.
ఒక మాట చదువుదాము చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము నుండి, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తుకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిస్తీన్లకు తెలియజేసినటువంటి సంగతి ఏంటంటే, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ప్రియులారా, మనము ఈ లోకములో జీవించినప్పుడు పొట్టకూటి కోసము, మన జీవనోపాధి కోసము అనేక పనులు చేస్తాం, ఉద్యోగాలు చేస్తాం, వ్యాపారాలు చేస్తాం. ఇవన్నీ కూడా మనకు కావాలి. కానీ దేవుని కంటే లేదా దేవునికి మించి మన పనిని మనం ప్రేమించినా, మన ఉద్యోగాన్ని మనం ప్రేమించినా, మన ఆస్తిని మనం ప్రేమించినా, మన అంతస్తును మనం ప్రేమించినా, మన జ్ఞానాన్ని మనం ప్రేమించినా, మనకున్న దేనినైనా మనం ప్రేమిస్తూ ఉండినట్లయితే దేవుని స్థానములో అది దేవుడై ఉంటుందనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి మొదటి స్థానం ఇవ్వవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. ప్రియులారా, మన జీవితాల్లో దేవుడు ప్రథమ స్థానమై ఉండాలి. నా భార్య కంటే, నా పిల్లల కంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి దేనికంటే కూడా దేవునికి ప్రథమ స్థానము నేను ఇవ్వాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ దినాల్లో అనేక మంది దేవుని కొరకు కాక తమ కొరకు తాము జీవిస్తున్న సందర్భం మనకు కనబడతా ఉంది. ఎప్పుడైతే మన కొరకు, మన స్వార్థం కొరకు మనం జీవిస్తూ ఉన్నామో దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని దేవునికి ఇవ్వట్లేదనే సంగతిని మనం గ్రహించి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదనే ఆ ఆజ్ఞను జ్ఞాపకం చేసుకొని దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలని ప్రభువు పేరట తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆయనే మన జీవితాల్లో దేవుడై ఉండాలి. మన సమస్తములో ఆయన అధికారానికి, ఆయన ఆధిపత్యానికి మనం అప్పగించుకుంటూ ఉండాలి. దేనికంటే కూడా దేవునిని మనము ప్రేమించవలసిన వారమై ఉన్నామనే సంగతిని జ్ఞాపకం పెట్టుకొనండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం, పైన ఆకాశమందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, 5వ వచనం చూసినట్లయితే, ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము కలిగిన వాడను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ఆధారముగా చేసుకొని చెప్తున్న మాట, నీవు ఆరాధిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు రోషము కలిగిన దేవుడు. తన మహిమను వేరొకరికి ఇచ్చేవాడు కాదాయన. తన మహిమను ఒక విగ్రహానికో
ఒక చెట్టుకో ఒక పుట్టకో ఇచ్చే దేవుడు కాదు ఆయన. స్పష్టంగా దేవుని మాట, నేను నా మహిమను ఇంకెవ్వరికి ఇవ్వను. ఆయన రోషము కలిగిన దేవుడు. దేవునికి మించి దేనిని కూడా విగ్రహముగా మన జీవితాల్లో చేసుకోకూడదు. 115వ కీర్తన 4వ వచనం, వారి విగ్రహములు వెండివి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండియు పలుకువు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకుతో మాట్లాడవు, వాటిని చేయవారును వాటి యందు నమ్మిక ఉంచువారును వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే పాత నిబంధన కాలములో దేవుడు విగ్రహారాధనను అసహించుకున్నాడు. ఆయన రోషము కలిగిన దేవుడు. రోషము కలిగిన దేవుడు తన మహిమను వేరొకరికి ఇవ్వడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాము. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడును కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ప్రియులారా, సర్వశక్తిమంతుడైన దేవుడు మహిమపరచబడాలి, ఘనపరచబడాలి, హెచ్చించబడాలి, స్తుతించబడాలి. దేవుని స్థానములో విగ్రహములు స్తుతించబడట చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. కనుక విగ్రహారాధన దేవుడు అసహించుకున్నట్లుగా పాత నిబంధన కాలములో మనం చూస్తాము. ప్రియులారా, మీరు అనుకోవచ్చు, ఇప్పుడైతే నేను ఏ విగ్రహారాధన చేయటం లేదు, ఏ బొమ్మలు పెట్టి పూజించటం లేదు అని. ముందుగా చెప్పినట్లుగా దేవునికి మించి దేనినైనా మనం ప్రేమించినట్లయితే అది మన జీవితాల్లో విగ్రహమే అవుతూ ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అబ్రహాము జీవితాన్ని గురించి ధ్యానం చేసినప్పుడు ఒక సంగతి మనం చెప్పుకున్నాము. అబ్రహామునకు తన వాగ్దానము చెప్పున దేవుడు ఒక కుమారుడిని అనుగ్రహించాడు వృద్ధాప్యమందు. కానీ ఆ కుమారుడు పెద్దవాడైన తర్వాత ఒక దినము దేవుడు అబ్రహామును పిలిచి, నీవు ప్రేమించు నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలి ఇమ్మని కోరాడు. ఎందుకంటే ఇస్సాకును అబ్రహాము దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒక విషయాన్ని గమనించండి. దేవుని కంటే మనము దేనిని ఎక్కువగా ప్రేమించినా అది మనకున్నటువంటి డబ్బు కావచ్చు, గుర్తింపు కావచ్చు, సక్సెస్ కావచ్చు, ఆస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు, జ్ఞానము కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, దేనినైనా దేవుని కంటే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము అంటే అది మన జీవితాల్లో విగ్రహం అనే సంగతిని జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక క్రైస్తవులమైన మనము అటువంటి విగ్రహాలను మన జీవితాల నుంచి తొలగించుకుంటూ ఉండాలి. లిటరల్గా విగ్రహం పెట్టి నువ్వు పూజించక్కర్లేదు. దేవుని కంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా విగ్రహం అనేది మన జీవితంలో ఉంది అనే సంగతిని జ్ఞాపకం పెట్టుకొని సంపూర్ణముగా దేవునికి నీవు సమర్పించుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే యోహాను భక్తుడు కూడా మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 21వ వచనములు అంటాడు, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి మీరు పోవద్దు. ప్రియులారా,
విగ్రహము జోలికి మనం వెళ్ళొద్దు. విగ్రహాలు అంటే మనకు బయట కనిపిస్తున్నటువంటి రూపాలు కాదు. విగ్రహము అంటే మన జీవితాల్లో దేవుని కంటే మరి ఎక్కువగా ప్రేమించే ఏదైనా కూడా అది విగ్రహం అనే సంగతిని జ్ఞాపకం పెట్టుకొని వాటిని విడిచిపెట్టి నిజమైన దేవుణ్ణి మనం ఆరాధించుదాము. దేవునికి ప్రథమ స్థానాన్ని మన జీవితాల్లో ఇద్దాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ ఆజ్ఞ 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. ప్రియులారా, దేవుని నామము పరిశుద్ధమైనది. ఆయన నామాన్ని వ్యర్థముగా మనము ఉచ్చరించకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సంగతి ఇశ్రాయేలు ప్రజలకు చాలా స్పష్టంగా దేవుడు బోధించాడు. చదువుదాము, చూడండి. లేవీకాండము 19వ అధ్యాయము 12వ వచనం, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చెయ్యకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆయన నామమును బట్టి మనము అబద్ధ ప్రమాణము చెయ్యకూడదు. అలాగే దేవుని నామమును అపవిత్రపరచకూడదు. ఇది ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చినటువంటి కట్టడ. ఎందుకంటే ఆయన నామము పరిశుద్ధమైనది. దేవునికి 3 అవసరాలు ఉన్నాయి. పరలోక ప్రార్థనలో ఆ సంగతి మనము చూస్తూ ఉన్నాం. ఆ 3 అవసరాల్లో మొట్టమొదటిది, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుతూ ఉండునట్లు ఈ భూమి యందు నెరవేర్చబడునుగాక. ప్రియులారా, ఈ 3 దేవుని యొక్క అవసరత. మరల జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన నామం పరిశుద్ధపరచబడాలి, ఆయన రాజ్యము స్థాపించబడాలి, ఆయన చిత్తము ఈ భూమి మీద నెరవేర్చబడాలి. పరలోకమందు దేవుని నామం పరిశుద్ధపరచబడతా ఉంది. దేవదూతలు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిత్యము దేవునిని స్తుతిస్తూ ఉన్నారు. ఆయన నామము పరిశుద్ధపరచబడతా ఉంది. పరలోకమందు దేవుని యొక్క రాజ్యము స్థిరమై ఉన్నది. ఆయన పరిపాలన, ఆయన అధికారము పరలోకమందు పరిపూర్ణముగా ఉంది. అలాగే పరలోకమందు దేవుని యొక్క చిత్తము సంపూర్ణముగా నెరవేర్చబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ దురదృష్టవశాత్తు ఈ భూమి మీద ఆయన నామము అవమానం నొందుతూ ఉంది. ప్రియులారా, ఒక చోట దేవుడు అంటాడు, మీ వల్లే నా నామమునకు అవమానము కలుగుతూ ఉంది కదా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని నామమునకు అవమానము కలిగే విధముగా మన జీవితాల్లో మన బ్రతుకులు ఉండకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామము పరలోకమందు ఏ విధముగా పరిశుద్ధపరచబడుతూ ఉందో, ఈ భూమి అందంతటా ఆయన నామము పరిశుద్ధపరచబడాలి. అదే సంగతిని ప్రభు ప్రార్థనలో ప్రభు మనకు నేర్పించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక దేవుని నామము పరిశుద్ధపరచబడాలని మనం ప్రార్థన చెయ్యాలి.
అలాగే ఆయన నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఇది దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞ, సూచన కాదు, అభిప్రాయం కాదు. ఇట్స్ ఎ కమాండ్. దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు కనుక ఆ సంగతిని మనము జ్ఞాపకం పెట్టుకుందాము. దేవుని నామానికి అవమానము తెచ్చే విధముగా మన జీవితాలు ఉండకూడదు. దేవుని నామమునకు అపవిత్ర కలిగే విధముగా మన జీవితాలు ఉండకూడదు. జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రభువు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆయన నామము మన మధ్య హెచ్చించబడాలి. ఆయన నామము మన మధ్య పరిశుద్ధపరచబడాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎవ్వరూ దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఈ సంగతిని బాగుగా మనము గ్రహించాలని ప్రభువు పేట తెలియచేస్తూ ఉన్నాను. 8వ వచనం, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లోనున్న పరదేశి అయినను ఏదియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, విశ్రాంతి దినము అనేది దేవుడు చేసినటువంటి సృష్టి నుండి ఉంది. దేవుడు 6 దినాలు సృష్టిని చేసి 7వ దినాన విశ్రాంతి పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దయచేసి గమనించండి, సబ్బాతు అనేది శనివారము. ప్రియులారా, ఆదివారము పునరుత్థాన దినము. ఒక విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలీలకు కట్టడ ఇచ్చినట్లుగా విశ్రాంతి దినాన్ని మనము పాటించటం లేదు, పునరుత్థాన దినమును మనము పాటిస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసలు విశ్రాంతిలో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, దేవుడు 6 దినాలు సృష్టిని చేసి 7వ దినాన విశ్రమించాడు. గమనించండి, మనుష్యుడు 6వ దినాన చేయబడ్డాడు. అంటే మనుష్యునికి మొట్టమొదటి దినము దేవుని విశ్రాంతి. మనుషునికి 7వ దినము విశ్రాంతి. ప్రియులారా, దేవుని యందు విశ్రాంతి తీసుకొనుట ద్వారా తన మొట్టమొదటి దినాన్ని ప్రారంభించాడు మనిషి. విశ్రాంతి తీసుకోవడంలో దాని ఉద్దేశం అది. ప్రియులారా, మన యొక్క జీవితం అనేది దేవునిలో విశ్రాంతి పొందుటతోనే ప్రారంభమవుతూ ఉంది. మన రక్షణ మనము చేసుకున్న కార్యము కాదు, లేదా మనం ఏదో కార్యము చేసుకున్నట్టు వలన మనం ఆధిక్యత పొందము. కానీ దేవుని యొక్క విశ్రాంతిలోంచి మన దినాన్ని ప్రారంభించడంలో చాలా ఆత్మీయ అర్థం ఉంది, చాలా ఆత్మీయ ఆశీర్వాదం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంగతిని మీకు బాగుగా వివరించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విశ్రాంతి దినము. ప్రియులారా, మన జీవితాలు విశ్రాంతితో ప్రారంభించబడాలి, అది ఉద్దేశము. కానీ ఇశ్రాయేలు ప్రజలు
దేవుడిచ్చినటువంటి ఈ మాటను వారు లెక్క చేయక, వారు ఎవరి మధ్య అయితే జీవిస్తూ ఉన్నారో ఆ సాంప్రదాయాలను, ఆ ఆచారాలను వారు చేర్చుకొని విశ్రాంతి దినం పాటించకపోయి దేవునికి విరోధముగా పాపము చేసి దేవుని నిబంధనలో నుంచి తొలగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకు దేవుడు వారిని శిక్షించి చెరకు అప్పగించినట్లుగా దేవుని వాక్యములో ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే దేవుని యందు విశ్రమించుట మనము నేర్చుకోవాలి. మన జీవితాలు దేవుని యందు విశ్రమించుటతోనే ప్రారంభించబడాలి. ప్రియులారా, మన జీవితాల్లో వస్తున్నటువంటి పరిస్థితులు మనల్ని కలిచివేస్తూ ఉంటాయి. మన జీవితాల్లో వస్తున్న పరిస్థితులు మనలను నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాయి. మన జీవితాల్లో వస్తున్న సందర్భాలు మనలను చెదరగొడుతూ ఉంటాయి. మన జీవితాల్లో వస్తున్న సందర్భాలు విశ్వాసములో నుంచి మనల్ని తప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సాధారణ ఆ విధముగా పనిచేస్తూ ఉంటాడు. కానీ దేవుని విశ్రాంతిని అనుభవించే వాడివైనట్లయితే నీ జీవితంలో ప్రతిదీ కూడా దేవుని చిత్తానుసారముగా నడుస్తూ ఉంటుంది. ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి స్థితి వచ్చినా, ఎటువంటి పరిస్థితులు మన జీవితాన్ని తాకుతూ ఉన్నా నీవు దేవునిలో విశ్రాంతిని కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. దేవుడు ఆ కార్యము చేయనట్లుగా దేవునికే నీవు విడిచిపెట్టాలనేది దేవుని యొక్క సంకల్పము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రొత్త నిబంధనలో మనం చూస్తాము, మనందరికీ తెలిసిన మాట, ప్రయాసపడి భారము మోచుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. ఆయన విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాలి. ఆయన విశ్రాంతిలో మనం ఉండినప్పుడు ఏ పరిస్థితులు కూడా మనల్ని తొందర పెట్టవు. ప్రియులారా, ఈ ఆత్మీయ పాఠాన్ని మన జీవితాల్లో మనము నేర్చుకోవాలని ప్రభువు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అయితే పాత నిబంధన కాలంలో దేవుడు తన 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ, మీరు విశ్రాంతి దినాన్ని పాటించాలి, పరిశుద్ధముగా పాటించాలి. ప్రియులారా, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మానవావతారిగా ఉన్న ఆ సందర్భంలో అనేక మంది శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వచ్చి నీవు విశ్రాంతి దినాన్ని పాటించవా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన సమాధానం మనందరికీ తెలుసు, నేను విశ్రాంతి దినమునకు ప్రభువునై ఉన్నాను. ప్రియులారా, విశ్రాంతి దినమును ఆయన తృణీకరించలేదు, కానీ విశ్రాంతి దినము ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటో వారికి బోధించి ఉన్నాడు. కనుక ఆయన విశ్రాంతి దినములో అనేక మందిని స్వస్థపరచడం మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే దేవుని విశ్రాంతిని మన జీవితాల్లో అనుభవించడము చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కనుక దేవుడిచ్చినటువంటి ఈ ఆజ్ఞను వేరొక విధంగా మనం అర్థం చేసుకోకుండా, ప్రియులారా, దేవుని విశ్రాంతిని మన జీవితాల్లో కలిగి, దేవుని నెమ్మదిని మన జీవితాల్లో కలిగి, దేవుడిచ్చే ఆ ఆజ్ఞలను మనమందరము నెరవేర్చాలని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మొదటి 4 ఆజ్ఞలు మనము దేవునితో ఏ విధముగా నడవాలి, దేవునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలనే సంగతిని మనకు బోధిస్తూ ఉన్నాయి. కనుక అటువంటి మంచి సంబంధాన్ని దేవునితో కలిగి ఉంటూ, దేవుని కృపను పొందుకుంటూ, దేవుని ఆజ్ఞలను శిరసావహిస్తాము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన.
పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు నీవు గనుక వందనాలు. సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవు నీవే గనుక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. పాత నిబంధన కాలంలో మీరు ఇచ్చిన ఆజ్ఞలను మేము ధ్యానం చేస్తూ ఉన్నాము. దేవా, నీవు మార్పు లేని దేవుడువు. నీవే 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 దేవుడువు. నీవు తప్ప వేరొక దేవుడు లేడు. మా జీవితాల్లో మీకంటే ఎక్కువగా ప్రేమించి విగ్రహాలను పెట్టుకున్నామేమో, మమ్మల్ని క్షమించండి. మా జీవితాల్లో ఉన్న ఆ విగ్రహాలను తీసివేసుకొని సర్వశక్తిమంతుడైన నిన్ను ఆరాధించే కృప, పూజించే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ నామమును అపవిత్రముగా మేము ఉపయోగించకుండా, నీ నామమును వ్యర్థముగా ఉచ్చరింపకుండా, నీ నామము పరిశుద్ధపరచబడులాగున మా జీవితాలు నీ నామ మహిమార్థమై ఉండునట్లు దీవించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు మాకిచ్చు విశ్రాంతిలోనికి మేము ప్రవేశించులాగున, మా జీవితాల్లో విశ్రాంతిలో నుండే ముందుకు కొనసాగులాగున మీ దీవెన మాతో ఉంచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్.